అంటే ఒక హైయెస్ట్ టెంపరేచర్ కన్నా కూడా ఎక్కువగా అంటే అప్పటి వరకు రికార్డ్ అయి ఉన్న హైయెస్ట్ టెంపరేచర్ ఎక్స్ట్రీమ్ కన్నా కూడా ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ వెళ్ళడాన్ని హీట్ వేవ్ అంటారు. అన్నిటినీ హీట్ వేవ్ అనరు. ఎండలు ఎక్కువ ఉండడం అన్నంత మాత్రాన హీట్ వేవ్ కాదు. వడగాడుపులు హీట్ వేవ్ అని ఎప్పుడు ఆ పదం వాడతామంటే అబ్నార్మల్లీ హై టెంపరేచర్ కంపేర్డ్ టు ది జనరల్ టెంపరేచర్స్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. లాంగర్ పీరియడ్లో తీసుకొని సాధారణంగా ఏ రేంజ్లో ఉష్ణోగ్రతలు ఉండేవి ఇప్పుడు అంతకన్నా ఇంకా తీవ్రంగా ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు హీట్ వేవ్స్ అంటాం. సో హీట్ వేవ్స్ను ఒక డిజాస్టర్గా మొదలు గుర్తించాలి. ఇప్పుడు మనకు వరదలు వస్తే విపత్తు అని అంటాం, భూకంపాలు వస్తే విపత్తు అంటాం. కానీ వడగాడుపులు హీట్ వేవ్స్ కూడా ఒక విపత్తే. ఒక్కసారి ఇది డిజాస్టర్గా గుర్తిస్తే డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ ఉంటుంది. నేను 2007-2015 మధ్యకాలంలో ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో 8 ఏళ్ళు కూడా కావాలని డిజాస్టర్ మేనేజ్మెంట్ లెజిస్లేటివ్ స్టాండింగ్ కమిటీలో ఉన్నాను, అంటే కోరుకొని ఉన్నాను. సో ప్రతి మీటింగ్లో చెప్పేవాడిని. సో మీరు తెలంగాణలో ఈ ఎండాకాలం కూడా వర్షాలు పడి వడగండ్ల వాన పడి పంటలు దెబ్బతింటాయి. ఈ వడగండ్ల వానల్ని కూడా మీరు ఒక డిజాస్టర్గా గుర్తించాలి, హీట్ వేవ్స్ను డిజాస్టర్గా గుర్తించాలి అని ప్రతి మీటింగ్లో చెప్పేవాళ్ళం. కానీ ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. ఎందుకంటే పీపుల్ టేక్ ఇట్ యాజ్ ఎ గ్రాంటెడ్, ఇది నార్మల్ మన జీవితంలో భాగమని. కానీ హీట్ వేవ్స్ ఎందుకు డిజాస్టర్ గుర్తించాలంటే డిజాస్టర్గా గుర్తించినప్పుడు ఏమవుతుందంటే హీట్ వేవ్ ప్లాన్స్ క్రియేట్ చేస్తారు, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ క్రియేట్, ఎస్ఓపీస్ క్రియేట్ అవుతాయి. అంటే ఏ వ్యవస్థ ఏం చేయాలి. సో పబ్లిక్ హెల్త్ అవేర్నెస్ క్రియేట్ చేస్తారు. ఇవాళ హీట్ వేవ్ పట్ల పబ్లిక్ హెల్త్ అవేర్నెస్ క్యాంపెయిన్ ఎక్కడైనా ఉందా మీకు? సో మీకు ఎక్కడ ఉదాహరణకు మీకు ఫోన్ మీరు రింగ్ అవడంతోనే మీకు సైబర్ ఫ్రాడ్ గురించి హెచ్చరికలు జారీ అవుతున్నాయి. కానీ ఎక్కడన్నా హీట్ వేవ్స్ గురించి హెచ్చరికలు జారీ అవుతున్నాయా? అంటే మీరు అనొచ్చు ఎవరైనా సరే ఇప్పటికే ఫోన్లు తలగా వలగపోతున్నది వాడుతున్న ఇంకో మీరు చెప్తే ఇంకోటి కూడా వస్తుంది. నేను అనేది ఫోన్లో కాదు, ఎక్కడైనా మీరు ఒక సినిమాలు చూస్తున్నారు. సో హీట్ వేవ్స్ పైన పబ్లిక్ హెల్త్ అవేర్నెస్ క్యాంపెయిన్ ఎక్కడ కనబడుతుందా? సినిమాకు ముందు ఒక 30 సెకండ్స్ 1 మినిట్ ఈ హీట్ వేవ్స్ ఉన్నాయి, ప్రజలారా ఈ జాగ్రత్తలు తీసుకోండి అని మీరు ఎక్కడ చూసారా? నా గుర్తున్న చూడలేదు, ఎవరైతే చెప్పలేదు. లేదు ఏదన్నా పబ్లిక్ ప్లేసెస్, బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్లో మీకు స్క్రీన్స్ ఉంటాయి. సో అక్కడ షాపింగ్ మాల్స్, ఆ స్క్రీన్స్లో పబ్లిక్ హెల్త్ వార్నింగ్స్, హీట్ వేవ్స్ ఉన్నాయి, హీట్ వేవ్స్ నుంచి మిమ్మల్ని మీరు ఇలా కాపాడుకోవాలి అని ఎక్కడన్నా మీరు ఉన్నాయా? నెవర్. ఆశ్చర్యం వేస్తుంది మనకు. అంటే మనం ఎంత డిజాస్టర్ కాన్షియస్నెస్ ఎంత తక్కువ ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే హీట్ వేవ్ కెన్ బి ఫ్యాటల్, ఈవెన్ ప్రాణాలు కూడా పోవచ్చు హీట్ వేవ్స్తోని. సో అందులో వల్నరబుల్ గ్రూప్స్ అంటారు, అది చాలా ఎక్కువ దెబ్బతింటారు. సో ఇంటర్నేషనల్గా స్టడీస్ ఉన్న హీట్ వేవ్స్ పైన అన్ఫార్చునేట్లీ మనము ఆ కాన్షియస్నెస్లో లేకుండా, ఎందుకంటే క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పు వల్ల ఇలా చెట్లు నరికేసుకుంటున్నాం, కాంక్రీట్ అరణ్యాలుగా మార్చుకుంటున్నాం, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్ అంటే కర్బన వాయువుల సాంద్రత పెరిగిపోతుంది, నేచర్ను ఇష్టం వచ్చినట్టుగా డిస్ట్రాయ్ చేస్తున్నాం, వెట్లాండ్స్ను నాశనం చేస్తున్నాం, మనం గుట్టల్ని కొండల్ని కరిగించేస్తున్నాం. సో మనిషి ప్రకృతి పైన యుద్ధం చేస్తున్నప్పుడు ప్రకృతి కూడా మనిషి పైన తిరగబడుతుంది. ఇప్పుడు జరుగుతున్నది అదే. అందువల్ల రాబోయే కాలంలో క్లైమేట్ చేంజెస్ వల్ల ఇంకా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. సో అది భారీగా ఇప్పుడు మీరు గమనించండి, 20 ఏళ్ల క్రితం గల్ఫ్ దేశాల్లో ఉండేంత ఉష్ణోగ్రత ఇప్పుడు మన దగ్గర వచ్చేసింది. అంటే ఎంత స్థాయికి వచ్చామో చూడండి. సో దీనికి పరిష్కారం ఏంటన్నప్పుడు మొదలు పబ్లిక్ హెల్త్ అవేర్నెస్. ఎందుకంటే కమ్యూనిటీలో డిజాస్టర్ మేనేజ్మెంట్ కాన్షియస్నెస్ పెంచాలి. సో బేసిక్ మీకు ఫ్లడ్ మేనేజ్మెంట్ అయినా, డ్రాట్ అయినా, ఏ విపత్తు అయినా ప్రాథమిక సూత్రం ఏంటంటే ప్రిపేర్నెస్. అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రిపేర్నెస్ కమ్యూనిటీస్లోనే క్రియేట్ కావాలి. ఇవాళ ఎన్ని స్కూళ్ళలో మీరు ఈ వడగాడ్పుల నుంచి ఎలా తట్టుకోవాలి అని పిల్లలకు నేర్పారో మీరు చెప్పండి. ఎక్కడన్నా ఎనీ స్కూల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ పైన ఒకరోజు కనీసం ఈ వడగాడుపులు, ఎందుకంటే పిల్లలు ఇప్పుడు వేసవి వస్తుంది, సెలవులు, ఎండల్నే బయట వస్తుంటారు కనీసం. ఎందుకంటే పిల్లలు చాలా ఇంటెలిజెంట్గా ఉంటారు, క్రియేటివ్గా అర్థం చేసుకుంటారు. అన్ఫార్చునేట్లీ నథింగ్ కదా. సో ఇంత హీట్ వేవ్ ఉంటే ఆ హీటే లేదు మనలో, మన పాలసీలు ఎక్కడ ఉంది. సో ఏం చేయాలి పబ్లిక్ హెల్త్? కనీసం ఒక సింపుల్ థింగ్స్,
కామన్గా హీట్ వేవ్ వచ్చినప్పుడు వచ్చే ఒక సాధారణ పబ్లిక్ హెల్త్ ప్రాబ్లం ఏంటంటే డీహైడ్రేషన్ అవుతుంది. సో డీహైడ్రేషన్ పెరగకుండా జాగ్రత్త పడాలి. అంటే టీ కాఫీలు తాగడం తగ్గించాలి, కార్బనేటెడ్ సాఫ్ట్ డ్రింక్స్ తాగడం తగ్గించాలి, మీకు ఆల్కహాల్ తాగే వాళ్ళు ఉంటే ఆ అలవాటు తగ్గించుకోవాలి. మీకు 12 to 3 పీక్ ఎండ సమయంలో బయటికి వెళ్ళకుండా, ఒకవేళ బయటికి వెళ్ళాల్సి వచ్చిన జాగ్రత్తలు తీసుకొని వెళ్ళడము. మీరు వేసే దుస్తులు కూడా వీలైనంత మేరకు పోరస్ కాటన్ డ్రెస్సెస్, లేదు అవి మీకు టైట్గా ఉండకుండా లూజ్గా ఉండడం, లైట్ కలర్ డ్రెస్సులు వేసుకోవడం, అవాయిడింగ్ డార్క్ కలర్ డ్రెస్సెస్ ఆపడం. సో కనీసం ఒక గొడుగు పట్టుకొని వెళ్ళడం, ఒక వాటర్ బాటిల్ పట్టుకొని వెళ్ళడం, చిన్న చిన్న విషయాలే కావచ్చు. దాహమైనా కాకపోయినా రిపీటెడ్గా వాటర్ తీసుకోవడం, సాఫ్ట్ డ్రింక్స్, ఈ కూల్ డ్రింక్స్ వదిలేసి కొబ్బరి బొండాలు తాగడం, అవాయిడింగ్ స్టేల్ ఫుడ్, నిన్న మార్నింగ్ది పొద్దున్నది మధ్యాహ్నం సాయంత్రం తినడం మానేసి ఎప్పటికప్పుడు వేడి ఆహారం తీసుకోవడము, ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవడము నీకు ఎఫోర్డబుల్ అయితే. ఈ జాగ్రత్తలు వ్యక్తిగతంగా, లేదు మీకు సన్ స్ట్రోక్ సిమ్టమ్స్ ఉంటే దాన్ని మీరు ఒక సాధారణమైనదిగా తీసుకోకుండా జాగ్రత్తగా గమనిస్తూ ఒక ఫిజిషియన్ సలహా తీసుకోవడం, ఇవన్నీ పబ్లిక్ హెల్త్ వార్నింగ్ సిగ్నల్స్. మీరు ఒక ప్రజారోగ్య వ్యవస్థ ప్రజల్ని చైతన్యవంతం చేయాలి. మీరు ఇవి చేయాలని. మీరు కోవిడ్ వచ్చినప్పుడు మనకు చెప్పలేదా, ఎప్పటి చేతులు కడుక్కోండి, మాస్కులు పెట్టుకోండి అని. మనకేంటంటే కోవిడ్ లాంటిది వస్తేనే మనం రియాక్ట్ అవుతాం, నార్మల్ వాటి రియాక్ట్ కాము. సో ఈ పబ్లిక్ హెల్త్ క్యాంపెయిన్ లెట్ ది గవర్నమెంట్ అపాయింట్ మెడికల్ ఎక్స్పర్ట్స్ కమిటీ చేసి ఈ డూస్ అండ్ డోంట్స్ ఏంటివి, ఈ హీట్ వేవ్ వల్ల హీట్ వేవ్ని తట్టుకోవటానికి ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అని ఒక నోట్ ఆల్రెడీ అవైలబుల్గా ఉంది పబ్లిక్ లిటరేచర్. లెట్ ది డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఇష్యూ ఏ పబ్లిక్ నోటీస్. ఇది ఖచ్చితంగా అన్ని స్కూళ్ళలో, అన్ని కాలేజెస్లో, సినిమా హాల్లో, షాపింగ్ మాల్స్లో, బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో, మెట్రోలో వీటి కనీసం డిస్ప్లే చేయండి. ప్రజల్లో అవగాహన పెరుగుతుంది, చైతన్యం పెరుగుతుంది కదా. మీడియాను రిక్వెస్ట్ చేయండి, టీవీల్లో వీటిపైన. అన్ఫార్చునేట్లీ రాజకీయ వాడి నుంచి మనం చర్చించుకుంటాం తప్ప హీట్ వేవ్ని తట్టుకోవడం గురించి ఏ టీవీలో డిబేట్ నడిచింది చెప్పండి. నాకు తెలిసినంతవరకు అయితే రేరెస్ట్ ఆఫ్ ద రేర్, ఎక్కడ జరగదు. హీట్ వేవ్ని తట్టుకోవాలం ఎలా అని ఒక 4 ఎక్స్పర్ట్స్, సైంటిస్టులను, డాక్టర్లను పిలిచి చర్చ పెట్టి అవేర్నెస్ క్రియేట్ చేస్తారా? అది ఎవరు చూడారు సార్ అంటారు. మనకు 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 తిరువురు ఉన్నది, పిఠాపురం ఉన్నది, మనకు పాస్టర్ ఉన్నది, ఇవన్నీ మన ఇష్యూస్ మనకు ఉన్నాయి కదా. వాళ్ళు తిట్టుకోవడానికే మనకు టైం సరిపోతలేదు. మనకు హీట్ వేవ్ గురించి మనకు ఎక్కడ ఆలోచన ఉంది? అవి మాట్లాడద్దని అంటలేను, అవి మాట్లాడాలి కూడా, అవసరమే. కానీ మరి హీట్ వేవ్ గురించి ఎందుకు డిబేట్ ఉండదు ఏ టీవీలో? ఒక్కరోజు, ప్రతిరోజు మీరు రాజకీయాలు చర్చించుకోండి, ఒక్కరోజన్నా హీట్ వేవ్ ప్రజల ఆరోగ్యం ఎలా ఉండాలి అనే ఒక అవేర్నెస్ ఎందుకు ఉండదు? ఎంతమందితో అంతమంది లాభం అవుతుంది. ఇది ప్రజారోగ్యం పైన చేయాల్సింది. తర్వాత మెడికల్ ఇన్స్టిట్యూషన్స్, ఇవాళ మీరు కార్పొరేట్ హాస్పిటల్స్ నుంచి మొదలుకొని గవర్నమెంట్ హాస్పిటల్స్ వరకు ఎక్కడైనా హీట్ వేవ్ ఎదుర్కోవటానికి ఫెసిలిటీస్ కానీ ఏమైనా క్రియేట్ చేశారా? నాకే చెప్పండి. మీరు ఎక్కడ మన పత్రికల్లో చదవలే, చేస్తుంటే సంతోషం, ఒకవేళ చేయకపోతే చెయ్యాలి. హీట్ వేవ్ నుంచి ఎఫెక్ట్ అయిన పర్సన్స్ వస్తే ఇమీడియట్గా వారికి అవసరమైన ట్రీట్మెంట్ అందే ఏర్పాటు కానీ, జాగ్రత్త కానీ, వైద్య సిబ్బందిలో ఆ కెపాసిటీ బిల్డింగ్ కానీ, వీటిపైన ఎక్కడన్నా ఎంత మేరకు ఏర్పాట్లు ఉన్నాయి. సో ద మెడికల్ సిస్టమ్ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ హీట్ వేవ్స్. అన్ఫార్చునేట్లీ ఎందుకు పట్టించుకోరు అంటే హీట్ వేవ్స్ వల్ల డబ్బున్నవాడు ఎఫెక్ట్ కాడు, పేదవాడు ఎఫెక్ట్ అవుతాడు. ఎక్కడైనా పబ్లిక్ హెల్త్ ప్రజారోగ్యంలో డబ్బున్న వాడికి, లేదు అప్పర్ మిడిల్ క్లాస్ మధ్యతరగతికి వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలే వ్యవస్థలు గుర్తిస్తాయి. పేదవాడికి వచ్చే ఆరోగ్య సమస్యలు గుర్తించవు. అన్ఫార్చునేట్ అది. ఎందుకు అంటే పేదవాడికి వచ్చే ఆరోగ్య సమస్య కాదు. అందుకే మీరు గమనించండి, డెంగ్యూ ఇష్యూ వచ్చినప్పుడు అంత పెద్ద చర్చ జరిగింది. ఎందుకు? డెంగ్యూ ఫ్లైస్ బ్రీడ్ ఇన్ మిడిల్ క్లాస్ లగ్జరీస్, అంటే మధ్యతరగతి విలాసాలైన ఎయిర్ కండిషనర్లో, ఎయిర్ కూలర్లో, రిఫ్రిజిరేటర్లలో డెంగ్యూ కారక క్రిములు పెరుగుతాయి. అందువల్ల డెంగ్యూ పైన అంత చర్చ జరిగింది. డయేరియా పైన చర్చ జరుగుతుందా? మీరు చూడండి, ఎక్కడన్నా అతిసార వ్యాధి గురించి మనకు అంత డిబేట్ ఎక్కడైనా ఉందా? అంటే ఈ దేశంలో పేదవాడి ఆరోగ్య సమస్య కాదు. ఇలా నాగేశ్వర్కి హీట్ వేవ్ సమస్య ఉంటుందా? నాకేం సమస్య? నా కార్లో వేసి, ఇంట్లో వేసి, నా రూమ్
నా వర్కింగ్ ఆఫీస్లో వేసి నేను ఎక్కడికి వెళ్ళి నేను అసలు ఐ కెన్ ఎఫోర్డ్